హలో నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. ఆకాశంలోకి ఎగరాల్సిన ఒక విమానం క్షణాల్లో అగ్నిగోళంగా మారిపోయింది. వేల అడుగుల ఎత్తుకు చేరకముందే వందల జీవితాలు బూడిదయ్యాయి. ఏడాది గడిచినా ఆ ప్రమాదం వెనుక అస్సలు నిజం మాత్రం ఇంకా పొగమంచులోనే దాగుంది. 2025 జూన్ 12 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 విమానం సాధారణంగానే టేకాఫ్ తీసుకుంది. కానీ గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాక్పిట్లోని 2 ఫ్యూయల్ స్విచ్లు ఒక్కసారిగా కటాఫ్ స్థితికి మారడంతో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం సమీపంలోని మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అందరిలోనూ ఆశ్చర్యకరంగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అత్యవసర ద్వారం పక్కన కూర్చున్న బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఆ భయానక ఘటనకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే చెలరేగిన తీవ్రమైన మంటల కారణంగా మృతదేహాలను గుర్తించడం కూడా అధికారులకు పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏంటి అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఒక స్పష్టమైన సమాధానం లేదు. ఒక వర్గం ఇది మానవ తప్పిదం కావచ్చని అనుమానిస్తోంది. టేకాఫ్ సమయంలో ఫ్యూయల్ స్విచ్లు ఎలా కటాఫ్ అయ్యాయి అన్నది వారి ప్రశ్న. మరోవైపు విమానంలోని సాంకేతిక వ్యవస్థల్లో ఏదైనా వైఫల్యం జరిగుండొచ్చని ఇంకొంతమంది భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2 వాదనల్లో ఏదీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. భారత ఏవియేషన్ ప్రమాదాల విచారణ సంస్థ ఈ కేసును పరిశీలిస్తోంది. గత ఏడాది విడుదలైన ప్రాథమిక నివేదికలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 ఇంజన్ల ఫ్యూయల్ స్విచ్లు చాలా తక్కువ వ్యవధిలో రన్ నుంచి కటాఫ్ స్థితికి మారినట్లు అందులో పేర్కొన్నారు. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని అడగ్గా మరో పైలట్ తాను అలా చేయలేదని చెప్పిన మాటలు నమోదయ్యాయి. ఆ తర్వాత వినిపించింది ఒక్కటే, మేడే 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 అంటూ చేసిన చివరి అత్యవసర కాల్. ఈ నివేదిక తర్వాత మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. కొంతకాలానికే మరో బోయింగ్ 787 విమానంలో కూడా ఫ్యూయల్ స్విచ్కు సంబంధించిన సమస్య వెలుగులోకి రావడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో ఆ స్విచ్ వ్యవస్థను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. గతంలో బోయింగ్ విమానాల డిజైన్ లోపాలపై వచ్చిన వివాదాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకొస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ నిజం బయటకు రావడం చాలా అవసరం. అది పైలట్ల తప్పిదమైతే భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ విమానంలోని లోపముంటే ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వేలాది డ్రీమ్ లైనర్ విమానాల భద్రతను తిరిగి పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కథలో అతిపెద్ద విషాదం ప్రమాదం మాత్రమే కాదు, ఏడాది గడిచినా ఎందుకు జరిగిందో తెలియకపోవడమే. కారణం ఎంత చేదుగా ఉన్నా ప్రపంచం తెలుసుకోవాలి. అప్పుడే ఆకాశ ప్రయాణంపై నమ్మకం మరింత బలపడుతుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బెస్ట్ టీవీ.